ప్రైజుల ప్రభు పేరట మీరందరికీ శుభములు కలిగిన గాక. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలని నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వకమైన వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా ప్రత్యేకంగా మీకు శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీ కొరకు, కుటుంబాల కొరకు సత్యాలు అందించాలి, ప్రార్థన చేయాలి. అనేక బిడ్డలు కూడా కుటుంబంలో సమాధాన పరిచినట్లుగా ప్రార్థించాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యముతో మాతోనే మాట్లాడే ప్రభువా సహాయం తెచ్చండి. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో నాయన మాకు తెలియవచ్చు. నాయన మీకు జ్ఞానం మాకు ఇస్తావని, మాకు జ్ఞాన ఉపదేశముగా నడిపిస్తావని అయ్యా దయచేయండి. ఆనాడు ప్రభువా నాయన సొలొమోనుకి జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో, ఎలా నడిపించాలో ప్రభువా మీరు నేర్పించావు ఇశ్రాయేలుకి. నాయన వందనాలు తండ్రి. ఈ వాక్యముతో మాతోనే మాట్లాడి ప్రతి విషయాలు ప్రభువా ఆలోచనకర్తగా ధరింపచేయండి. ఈ వాక్యము అందరూ విన్నట్లుగా నీ సహాయము కలిగి స్వస్థపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, యోషియా అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతని ఇశ్రాయేలుకి మొండితనం చూపిస్తున్నాడు. అతని కనుక విస్తారతములో మేయ గొర్రెలు పిల్లలకు సంభవించి ఉన్నాయి. దేవుడు వారికి సంభవించేసాడట. ఆ కొన్న ఎబ్రాహిముల విగ్రహంలో కలుసుకొని వారికి అలాగా చూడనిము. ఆ కొన్న పంట పండించేవాళ్ళు ద్రాక్షరసం లేక అక్కడ మంది మానసిక వ్యాధులతో బాధపడేవారు. అక్కడ జ్ఞానము సంపాదించుకోవాలి. ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవాలని తెలియదు. ఎలా సంపాదించుకోవాలని బైబిల్ ప్రకారంగా మనం వినాలి. యోషియా అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను ఇందులో ఒక మాట ఉంది, చెప్పాలని ఆశపడుతున్నాను. యోషియా 6 మొదటి వెళ్తే, మన యెహోవాకు యొద్దకు మరదం రండి, ఆయన మనలకు తీర్చివేసెను, ఆయనే మనకి స్వస్థపరచును అని, ఆయన మనకి కొట్టెలకు ఆయనకి మరలక బాగు చేస్తాడు. కానీ ఆయన బాగు చేసేవాడనంట 2 దినములైన తర్వాత అంట ఆయన మనల్ని బతికిస్తాడు. ఆయన సొమ్ముకుమలకు బతికినట్లుకు 3వ దినమక ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎలా లేచాడు 3వ దినమ లేచినట్లు, అలాగే మనము కూడా ఈ భూలోకములో స్వస్థపరిచేవాడు యేసయ్య. ఆయన మన కోసం మన ఎద్దకి ఆయన వచ్చాడు కాదా అని ఆ కొన్న యోషియా అనే భక్తుడు ఎన్నో ప్రకారంగా ఉండి అక్కడ స్వస్థపరిచిన వాడు ఎవరన్నా బాగుపడిన వాళ్ళు లేక, బాగుపడి ఎవరు చేసేవాళ్ళు లేక అక్కడ అందరానికి ఉండేవారు. కుష్టి వ్యాధులు ఉన్నారు, కురుపులతో ఉండేవారు. కానీ యేసుక్రీస్తు రాకని యేసుక్రీస్తు ఆయన జ్ఞానం చూసి రోగులకి స్వస్థపరిచుడు యెహోవా అని అక్కడ ఉండేవారు. అక్కడ 2 దినముల తర్వాత అక్కడకు మందికి ఆయన బతికించాడు. సమ్ముఖ బతికిన 3వ దినంలో కూడా ఆయన సిద్ధపరిచాడట. యెహోవాని జ్ఞానం సంపాదించుకోరండి, యెహోవా జ్ఞానము సంపాదించుకున్న రండి, ఆయన అనుసరించి రండి రండి అని ఉంటుంటే యేసుక్రీస్తు చక్కగా మాటలు వినాలని జ్ఞానము సంపాదించుకున్నారు. వర్షము మళ్ళీ ఆయన మన వద్దకు వస్తున్నాడు. భూమి మీద తడుపును పుట్టికి తొలగిల వర్షమును కడవి వరకు వర్షం వల్లి ఆయన మన వద్దకు వస్తున్నాడు. అదిగో వర్షం ఎలా పడుతుంది, కడవ వరకు వర్షము వాళ్ళకి కురిసినట్లుకు ఆయన మన జ్ఞానం సంపాదించుకోవాలి. ఇదిగో రండి రండి, ఆయన ఉదయం తప్పక వచ్చుతున్న రీతిగా ఆయనకి ఉదయించు సూర్య వలె భూమి మీద తడుపున ఆయన కడవరి వర్షం వలె వస్తున్నాడు రండి అని అక్కడ ఇబ్రాహీము అందరికి అన్నారు. అక్కడ అన్నారంట, ఇబ్రాహీం భక్తుడు, నిన్ను ఏమి చేస్తాను, ఈదులు కదా, నిన్ను ఏమి చేస్తాను అనగానే తెల్లవారుగా కడబనుక మేఘములకు ఎరిగిపోయినట్లు, పాతాళకములకు పరుగు ముంచినట్లు ఆరిపోయినట్లు నీ భక్తినికి విరగపోతున్నావా? ఏమిటి నీ భక్తి?
నేనేమి చేస్తున్నాను అని అంటూ ఈ ఇసుకరకం మాట్లాడద్దు. ఇక్కడ ఏమిటంటే ఆయన బాగు చేస్తున్నారు రండి, ఆయన జ్ఞానం సంపాదించి మన జ్ఞానం లేదు అని ఆసక్తిగా ఎదురు చూసే అక్కడ ఈ శ్వాస భక్తులు ఉన్నారు. ప్రేమిట్లరా అక్కడ ఉన్న దేవుని గురించి జ్ఞానం నాకు ఇష్టము మరి అని ఉంది. ఆదాము నిబంధములు మీకున్నట్లుగా వారికి వారి ఎలక విశ్వాసములకు నిబంధములకు మీరు ఉన్నారు కదా అని ఉన్నారు. కానీ గెలాదిలో ఉన్న పాపాత్ములు కూడా ఉన్నారు. అక్కడ ఉన్న పాపాత్ములు పట్టణములకు మాయి అందరు నారాహత్తులు అడిగి జాడులు ఉండిపోయారు. వాళ్ళకు జ్ఞానం తెలుసుకుంటలేదు. జ్ఞానం కదా బంతి పొట్టు దొంగలైపోయారు. అది యాజకులు పొంచారు. మరి కిక్కెమెళ్ళకు మార్గంలో ఉన్న అక్కడ నరహత్యలకు చేస్తారు. కానీ అక్కడ ఇజ్రాయేల్ దేశంలో ఘోరమైన సంగతులకు ఒకరు కనబడిందంట. ఏంటండి, ఒక ఎబిసా స్త్రీ కనబడితే ఆ స్త్రీ తెలియదు, జ్ఞానం వల్ల సంపాదించుకో తెలియదు. కానీ యేసుక్రీస్తు పాపములు క్షమించేవాడు, యేసుక్రీస్తు రోగములు ముట్టేవాడు, స్వస్థపరిచేవాడు అని తెలుసుకుని వచ్చేవారు జ్ఞానంతోను. కానీ దేవుడు ఉన్నాడని దేవుడి జ్ఞానవంతుడు తెలుసుకోవాలి. పెట్టారా మనకి ఇజ్రాయిల్ దేవుడికు స్వస్థత కలిగజేసినవాడు అన్నాడు. అక్కడ ఎబ్రాహింలో దోషములకు ఉండేది. మరి సంశోను సిడితనంలో కూడా మరి భయపరిచింది. అక్కడ ఉన్న మోసముగా అభ్యర్థులు చేసి మరి గొడ్డాలైన లోపలికి బందిపోట్లు దొంగలైన దూసుకునేవారు తన క్రియలు చూపిన దూసుకునేవారు. కానీ దేవుడు ఇజ్రాయేల్కి దేవుడు, స్వస్థపరిచి చేసేవాడు. ఆయన అధికారముగా లోపరిచేవాడు, ఆయన బాగు చేసేవాడు ఉండేవారు. ఏలంటే స్త్రీలైన సరే పాపములు ఉన్న స్త్రీలు కూడా క్షమించే వ్యక్తిత్వంగా గుణలక్షణం ఒక యేసుక్రీస్తుకే. ఎందుకంటే యేసుక్రీస్తు జ్ఞానం సంపాదించాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానం, దేవుణ్ణి ఎర్రితనం చేయకండి, సత్యాన్ని బోధించే వాక్యముచారంగా నడుచుకున్న విధానం బట్టి మన గూర్చి జ్ఞానము సంపాదించాలి. జ్ఞానం సారం ఒక వాక్యము బోధించే విధానం మాట్లాడాలి. మనం ఎక్కడికి మట్టి అక్కడ మాట్లాడతాం కాదు. మేము ఎట్లరా ఇక్కడ ఇజ్రాయిల్లో వాక్యముగా ఏమైందంటే అక్కడ అందరూ మొండితనము తయారైపోయారు. మొండితనము కాదు, మనం దేవునికి విశాలమైన స్థలము ఇజ్రాయిల్లోనికి సమకూర్చి ఉన్నాడు. జ్ఞానము గల దేవుడు ఉన్నాడు. జ్ఞాన ఉపదేశముకు సంపాదించాలని ఉండాలి. సొలొమోను కూడా మరి ఆ కొంటే అందులో ఎంత జ్ఞానం సంపాదించాడు. మరి శబారాని కూడా మరి ఆవిడ కోట కూడా ఉంటే ఆవిడకు సంపాదించి జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి. అనేక బిడ్డలకు కొన్ని వందల మంది వెళ్ళి జ్ఞానం ఎలా సంపాదించుకోవాలని ఒక సొలొమోను చూసి మనం నేర్చుకోవాలి. మరి బిడ్డరా, సొలొమోను దేవుడికి అంత జ్ఞాన ఉపదేశం ఇచ్చాడు. మరి సామెతల గ్రంథాలకు వెళ్తే అన్నిగా ఉంటాయి. సొలొమోను రాసిన చరిత్ర అంతా ఉంటాయి. మరి బిడ్డరా, మనం అందరం కూడా మరి జ్ఞానం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకుంటే మనం ఏమి చెయ్యాలో, ఆయన ఏమి చేస్తాడో, ఆయన మేఘములు ఎగిరిపోయినట్లుగా మన పాత ప్రాంత కాలంలోంట మంచు ఆరిపోయినట్లు ఆరిపోతాయంట. పాతకాలం అంటే పాత రోత జీవితాలు కొన్ని ఆరిపోయి మన గతించే కాదండి, మన రాబోయే ఎగోకి మగులు దేవుడు ఉన్నాడు. ఆ జ్ఞానమును ఎలా సంపాదించుకోవాలని ఆలోచన మన భవిష్యత్తు నేర్చుకోవాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, మనం జ్ఞానం సంపాదించుకోవాలి. స్వస్థత లేక స్వస్థత కావాలి. స్వస్థత కావాలంటే దేవునికి ప్రార్థన కావాలంటే దేవుడు ఉన్నాడని మన భయభక్తి కలిగి ఉండాలి. మరి యోషియా అనే భక్తుడు ఇలాగే సంపాదించి ఆయన విస్తారమైన మరి ఆయన ఉండేవాడు. మనము కూడా విస్తారమైన దీవుళ్ళు పొందుకోవాలంటే జ్ఞానం దేవుడు ఇచ్చే మరిచిపోవద్దు. ఆయన ఒక్కసారి మన జ్ఞాపం చేసుకొని మన జ్ఞాన ఉపదేశం సంపాదించుకుంటే, ప్రార్థనలు ఏకవించుకుంటే అందరి కొరకు జ్ఞానం సంపాదించే ప్రార్థన. మరి సొలొమోను మరి ఎంత రీతిగా ఉన్నా ఆయన జ్ఞాన ఉపదేశముకు నడిపించే ఆలోచనకర్తగా ఉన్నాడు. దేవుడు తెలుసు ఆలోచనకర్త దేవుడని, ఆయన మన మధ్య ఉన్న దేవుడని, మన మధ్య నివసించి ఆయన సత్య స్వరూపుడు. లోకానికి ఎంతో ప్రేమించాడు. జ్ఞానము లేక చాలా మందికి ఉపదేశం తెలుసుకోబోతాం. లోకాన్ని ప్రేమించడానికి
జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుడు అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి జ్ఞానం సంపాదించి ఆలోచనకు మనుషులకు ఇవ్వాలని మరి ఈ వాక్యం రాయబడింది. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభా. సహాయం దయచిన ప్రభాన నాయన మరి ఇషియా ఆ యొక్క భక్తుడు ప్రభాన ఈ మాటలు బట్టి ప్రభా జ్ఞానం ఎలా సంపాదించుకోమని తెలియదు ప్రభా. ఆయా జ్ఞాన ఉపదేశమాక మమ్మల్ని సంపాదించినట్లుగా ధరింపు చేయని ప్రభా. నీకు సాక్షి వారికి ప్రభా మమ్మల్ని ప్రభా ప్రేమించి ఆదరించి ఎక్కడున్న ప్రభాన బిడ్డలని జ్ఞానం లేరు ఆ జ్ఞానం సంపాదించేట్లుగా ధరింపు చేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్.